రాయదుర్గంలో దారుణం జరిగింది. పాత కక్షలతో ఆదెప్ప అనే టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. కర్ణాటక సరిహద్దుల దగ్గర హత్య చేసి మెచ్చిన గ్రామ సరిహద్దులో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. మృతదేహాన్ని గమనించినటువంటి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో ఆనవాళ్లు సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం జరిగింది. పాత కక్షలతో ఆదెప్ప అనే టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. కర్ణాటక సరిహద్దుల దగ్గర హత్య చేసి మెచ్చిన గ్రామ సమీపంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో ఆనవాళ్లు సేకరించారు. దినం రాయదుర్గం మండలం మేచిరి గ్రామం శివార్లలో ఆదికేశవులు, గొల్ల ఆదికేశవులు అలియాస్ ఆదెప్ప అనేటువంటి వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నుండి తన స్వగ్రామానికి వస్తూ ఉండగా మోటార్ సైకిల్లో అతనిని పదునైన ఆయుధములతో నరికి హత్య చేయడం జరిగింది. వారి శ్రీమతి, వారి భార్య గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు హత్యకు గల కారణములు మరియు నిందితులకు గల ప్రమేయం గురించి విచారణలో తెలియవలసి ఉంది. ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ పార్టీ బృందాలను రంగంలోకి దించినాము. అదేవిధంగా నైటే హత్య జరిగిన వెంటనే డాగ్ స్క్వాడు, క్లూస్ టీం కూడా నేరస్థలాన్ని సందర్శించడం జరిగింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. గ్రామంలో పికెట్ ఏమన్నా, గ్రామంలో ఫోర్స్ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని చెప్పేసి పికెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ పార్టీస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.